బాగున్నారా? యాహ్! నేను కూడా చాలా బాగున్నాను. ముందుగా మీ అందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వరః, గురుః సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. సో, గురు బ్రహ్మ, ద హోల్ క్రియేటర్ ఆఫ్ దిస్ యూనివర్స్. బ్రహ్మ బ్రహ్మదేవుడు మహాగురువు. అలాగే గురు విష్ణువు. ఈ యూనివర్స్‌ని ప్రొటెక్ట్ చేసేవారెవరు? విష్ణువు. మరియు శివుడు. హీ డిస్ట్రాయ్స్ ద హోల్ యూనివర్స్ ఇఫ్ హి టిల్స్. ఓకే. వీళ్ళందరూ కూడా సాక్షాత్తు నిజ స్వరూపులు, నిజమైన గురువులు. వీళ్ళందరికీ మనం నమస్కరించాలి, పాదాభివందనం చేయాలి. అండ్ మన మొట్టమొదటి గురువు ఎవరు? అవర్ మదర్. తల్లి. షీ ఈస్ ద ఫస్ట్ టీచర్ ఆఫ్ ఆల్ ఆఫ్ us. సో, తనకి మరియు మనందరి టీచర్స్ అందరికీ కూడా గురు పూర్ణిమ శుభాకాంక్షలు చెప్పుకుందాం. రిపీట్ ఆఫ్టర్ మీ. హ్యాపీ గురు పూర్ణిమ టు ఆల్ అవర్ టీచర్స్. వెరీ గుడ్. సో, నౌ ఐమ్ గోయింగ్ టు షేర్ ద స్క్రీన్. మనం క్లాస్ స్టార్ట్ చేసుకునే ముందు ఒక చిన్న చక్కటి కథ చెప్పుకుందాము. యెస్. అబౌట్ టు షేర్ ద స్క్రీన్. ఆ కథ దేని గురించి అయ్యుంటుంది? దేని గురించి అంటే ద యెస్. షేర్ ద స్క్రీన్. షేరింగ్ ద స్క్రీన్ హియర్. The talkative crow and wise parrot. The talkative crow and wise parrot. టాకెటివ్ అంటే అర్థం ఏంటి? వాగుడుకాయ. ఎప్పుడు వాగుతూనే ఉంటారనమాట. సో, 24 గంటలు కామాలు, ఫుల్ స్టాప్‌లు లేకుండా మాట్లాడుతూనే ఉంటారు. టాకెటివ్ చాటర్ బాక్స్. వెరాస్ వైస్ అంటే ఏంటి? వాట్ డు వి వాట్ డు యూ మీన్ బై వైస్? చాలా ఇంటెలిజెంట్. తెలివిగల ప్యారట్. సో, ఇక్కడ టాకెటివ్ క్రోకి, తెలివిగల ప్యారట్‌కి వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది? ఆ అడవిలో ఏం జరిగిందో మనమందరం కూడా చూద్దాము. ఆర్ యూ ఆల్ రెడీ? యెస్. స్క్రీన్ షేర్. యెస్. సో, ఇక్కడ మీ అందరికి కనిపిస్తుంది కదా! ద టాకెటివ్ క్రో అండ్ వైస్ ప్యారట్. సో, వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది? ఆ అడవిలో ఏం జరిగింది అనేది మనము చూద్దాము. Yes. So once upon a time, there was a forest. In that forest, these two birds live with another animals also. ఆ అడవిలో మిగిలిన అన్నిటి యానిమల్స్‌తో పాటు ఈ 2 కూడా నివసిస్తూ ఉన్నాయన్నమాట. ఈ ఆహ్, నెక్స్ట్ స్లైడ్‌లో చూద్దాము. ఇన్ ద నెక్స్ట్ స్లైడ్. సో, నెక్స్ట్ స్లైడ్ ఇఫ్ యూ సీ, ఆ ఆ ప్యారట్ పేరొచ్చేసి పరి. ఆ క్రో పేరొచ్చేసి కవి. ప్యారట్ ఏమో నోరు విప్పితే చాలా అర్థవంతంగా, నీతివంతంగా మాట్లాడుతూ ఉంటుంది. చాలా ప్లెజెంట్ అండ్ కామ్‌గా ఉంటుంది. వేరాస్ దిస్ క్రో అసలు నోరు తెరిస్తే వన్స్ ఇఫ్ షీ స్టార్ట్స్ షీ నెవర్ స్టాప్స్. మాట్లాడుతూనే ఉంటుంది. వితౌట్ ఎనీ ఫుల్ స్టాప్స్ అండ్ కామర్స్ మాట్లాడుతూనే ఉంటుంది. చాలా హై పిచ్‌లో దేని గురించి దేని గురించైనా మాట్లాడుతూ ఉంటుంది. చెట్ల గురించి, పుట్ల గురించి, అన్నిటి గురించి మాట్లాడుతూనే ఉంటుంది. వి షల్ సీ ఇన్ ద నెక్స్ట్ స్లైడ్. మూవ్ టు ద నెక్స్ట్ స్లైడ్. Moving to the next slide. Yes. So, in a lush forest, a wise parrot named Pari and a talkative crow named Kavi lived among other animals. Pari was admired for her thoughtful and calming words, while Kavi was known for his constant chatter. The animals grew tired of Kavi's endless noise and decided to hold a contest to choose the voice of the forest.
సో, ఆ అడవిలో ఉన్న జంతువులందరూ కూడా విసుగెత్తిపోయారనమాట. ఆ కాకి అలా మాట్లాడుతూ ఉంటే, తను మాట్లాడుతుంటే ఆయాసం వస్తుందో లేదో కానీ, అది వినే వాళ్ళకి చాలా ఆయాసం వస్తుందనమాట. ఇలా కాదు, కాకి ఒక్కతే మాట్లాడనని అనుకుంటుంది కదా! మనం ఒక కాంటెస్ట్ కండక్ట్ చేద్దాము. కండక్ట్ చేసేసి ఎవరు మాట్లాడతారు అనేసి ఒక కాంటెస్ట్ పెడదాము అని చెప్పి డిసైడ్ అవుతాయి. ఏమని 'వాయిస్ ఆఫ్ ద ఫారెస్ట్' అనే బిరుదు ఎవరికి వస్తుంది అని చెప్పి కండక్ట్ చేద్దామని అనుకుంటాయి. The next slide. The animals grew tired of Kavi's endless noise and decided to hold a contest to choose the voice of the forest. So we shall go to the second slide. Beginning it from the first one. Second slide. Second slide. If you see, the animals grew tired of Kavi's endless noise and decided to hold a contest to choose the voice of the ఫారెస్ట్. సో, ఆ అడవిలో ఉన్న జంతువులంతా కూడా చేరి ఒక కాంటెస్ట్ పెట్టుకుందామని డిసైడ్ అయిపోతారనమాట. నెక్స్ట్ వన్ థర్డ్ స్లైడ్ ప్లీజ్. థర్డ్ స్లైడ్. విల్ గో ఇన్ ఆన్ టు ద థర్డ్ స్లైడ్. Kavi spoke first, loudly and at length, but his words lacked meaning. But his words lacked meaning. సో, అందరూ అలా డిసైడ్ అయ్యేసరికి నేనున్నాను కదా! నేను అందరికంటే మాట్లాడతాను. నేను స్పీచ్ ఇస్తా అని అందరికంటే ముందు వచ్చేస్తదనమాట. వచ్చిన తర్వాత చాలా పెద్దగా మాట్లాడుతూ, చాలా లెంథీగా పెద్ద పెద్ద పదాలు యూజ్ చేసుకుంటూ వెదర్ గురించి మాట్లాడింది. అండ్ యానిమల్స్ గురించి, అక్కడ ఫ్రూట్స్ గురించి, అన్నిటి గురించి మాట్లాడుతూ ఉంటుంది. కానీ అసలు ఒకదానికొకటి పొంతననేది ఉండదు. దేర్ ఈస్ నో కనెక్షన్ బిట్వీన్ ద వర్డ్స్ వాట్ షీ ఈస్ స్పీకింగ్. సో, అందరూ కూడా చాలా విసిగెత్తిపోయారు యానిమల్స్ అందరూ కూడా. నెక్స్ట్ నౌ మన హీరో పరి వచ్చేసింది. ద పరి స్పోక్ జెంట్లీ, చాలా జెంటిల్‌గా మాట్లాడింది. కంపేరింగ్ వర్డ్స్ టు సీడ్స్. సో, మన మాటల్ని విత్తనాలకి కంపేర్ చేస్తూ ఏమని చెప్పింది అంటే, వెన్ స్పోకెన్ విత్ కేర్ దే గ్రో ఇంటూ ట్రీస్ దట్ గివ్ షేడ్ అండ్ షెల్టర్. మన మాటలు ఎంత కేర్‌ఫుల్‌గా ఉంటాయో, అవి ఆ విత్తనాలు అనేది చెట్లుగా మొలిచి నలుగురికి షేడ్ అండ్ షెల్టర్ ఇస్తాయి. చాలా అర్థవంతంగా ఉండాలి. షీ ఎంఫసైజ్డ్ థాట్ ట్రూ కమ్యూనికేషన్ లైస్ ఇన్ స్పీకింగ్ విత్ పర్పస్ నాట్ వాల్యూమ్. సో, తనేం చెప్పిందంటే నిజమైన కమ్యూనికేషన్ ఎందులో ఉంది? పర్పస్‌తో మాట్లాడినప్పుడు మాత్రమే ఉంటుంది. అంతేకాని నోరేసుకొని పడిపోవడం వల్ల కాదు అని చెప్పి చెప్తూ ఉంటుందనమాట. సో, ఎప్పుడైనా నోరు తెరిచేటప్పుడు మనం మాట్లాడిన దానికి అర్థం ఉందా లేదా? ఈ సిట్యుయేషన్‌కి తగ్గట్టు సింక్ అవుతుందా లేదా? అనేది మనం ఆలోచించగలిగి ఉండాలి. The animals realized that wisdom lies in how one speaks, not how much. సో, అక్కడున్న యానిమల్స్ అన్నీ కూడా దే రియలైజ్ ఏమని? నిజమైన విజ్డమ్, నిజమైన జ్ఞానం ఎందులో ఉంటుంది? హౌ వన్ స్పీక్స్, నాట్ హౌ మచ్. ఓకే. సో, మనము ఎంత మాట్లాడుతున్నాం అనేది కాదు. ఎలా మాట్లాడుతున్నాము అనేదే నిజమైన జ్ఞానాన్ని సూచిస్తూ ఉంటుందన్నమాట. సో, ఫైనల్లీ ఇన్ ద నెక్స్ట్ స్లైడ్ ఇఫ్ యూ సీ, Pari was crowned the voice of the forest and Kavi learned to speak less and listen more. సో, అందరూ కలిసి ఆ ప్యారెట్‌కి క్రౌన్ చేశాయి. ఐ మీన్ కిరీటం పెట్టేసాయి. ఫ్లవర్ కిరీటం. తను గెలిచేసింది. సో, అదంతా చూసిన కవి, ఆ కాకి ఏంటంటే ఇప్పటి నుండి నేను కూడా చాలా తక్కువ మాట్లాడతాను, ఎక్కువ వింటాను అని చెప్పి రియలైజ్ అయిందనమాట. సో, వాట్ ఈస్ ద మోరల్ ఆఫ్ ద స్టోరీ? మీ అందరికి ఈ పాటకి అర్థమయ్యే ఉంటుంది. The moral of the story is speaking wisely and with purpose is more powerful than speaking loudly and endlessly. So, purpose తో మనం మాట్లాడాలి. True communication means using thoughtful, meaningful words that inspire, guide and bring harmony. సో, మన ఆ వర్డ్స్ వేరే వాళ్ళని ఇన్‌స్పైర్ చేసే విధంగా ఉండాలి. గైడ్ చేసే విధంగా ఉండాలి. హార్మనీ అంటే ఏంటి? పీస్. ప్రశాంత వాతావరణం నెలకొల్పే విధంగా ఉండాలి. ఇట్స్ నాట్ అబౌట్ హౌ మచ్ యూ సే, బట్ వాట్ అండ్ హౌ యూ సే ఇట్. నువ్వు ఎంత చెప్తావు అనేది కాదు, ఎలా చెప్తావు అనేది. అలాగే ఎదుటి వాళ్ళు వింటున్నారా లేదా అనేది కూడా మనము గ్రహించాలి. వాళ్ళు వినకుండా కూడా చెప్పడం అనేది వ్యర్థం. రైట్? సో, ఇప్పుడు మనం ఎలాగో వినడం గురించి, మాట్లాడడం గురించి కథ చెప్పుకున్నాం కాబట్టి, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏంటి?
listening skills and speaking skills. Listening skills and speaking skills. సో మనం లిజనింగ్ స్కిల్స్ అండ్ స్పీకింగ్ స్కిల్స్ గురించి చెప్పుకునే ముందు మనం గత వారం ఒక క్లాస్ చెప్పుకుందాం కదా. ఇట్స్ అబౌట్ కాంప్రహెన్షన్ ప్యాసేజ్, ద అమేజింగ్ యాంట్స్ అండ్ ది అమేజింగ్ యాంట్స్ గురించి చెప్పుకుందాము, రైట్? సో అది మనకి ఇంకా గుర్తుందా లేదా అనేది చిన్న టెస్ట్ కండక్ట్ చేసుకుందామా? ఆర్ యు ఆల్ రెడీ? Yes. So now I'm going to conduct a test. I'm sharing the screen here. If you see the amazing ants rapid fire. See, are you all ready, students? Yes. I'm ready too to display it. Yes. See the first one, cooperation. What it is? Cooperation. దానికి వచ్చే వర్డ్ మీనింగ్ ఏంటి కోఆపరేషన్ కి? Cooperation, which means teamwork. The right answer is teamwork. Very good. Next one. Placing. What do you mean by placing? Laying. The answer is laying. Good. The answer is laying. Next one. Fix. What would be the answer? Fix ante? The answer is repair. The answer is repair. Good. Next. Amazing. What is that? Amazing. So the answer enti amazing ki? Amazing. Can anyone say? Incredible. Yes. Next one. Show. Show ante daniki వచ్చే మీనింగ్ ఏంటి? Demonstrate. The answer is demonstrate. Very good. The next one. Great. Great, which is also comes under amazing. Amazing అనే దాన్ని కూడా మనము great అనొచ్చు. Great, amazing. Okay. Next one, groups. మనం చెప్పుకున్నాం కదా గ్రూప్స్ అనేది గ్రూప్స్ ఆఫ్ ద సేమ్ క్రీచర్స్. Where do they live? That is called colonies. So simple ga groups nothing but colonies. The answer is colonies. Good. Next one, special. Means remarkable. The answer is remarkable. Next one, trustworthy, which means responsible. The answer is responsible. Very good. Next one, different. Different, which means diverse. There are India has many diverse states, which means India have different states. Shall we show answers? Yes. Answers. First one, cooperation, nothing but teamwork. Placing, laying. Fix, repair. Amazing, incredible. Show, demonstrate. Greet, amazing. Groups, colonies. Special, which means remarkable. Trustworthy, responsible. Different, diverse. Very good. So ఇప్పుడు మనము we shall move to the next topic, that is listening and speaking skills. Listening and speaking skills. So I'm going to open the next one. So before that, I would like to tell you that listening ante kuda speaking ante kuda listening చాలా ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా కానీ ఎదుటి వారి మాట్లాడేది కంప్లీట్గా వినడం నేర్చుకోవాలి. సాధారణంగా మనకి 5 minutes 10 minutes మాట్లాడుతూ ఉంటే ఎవరైనా వింటూ ఉంటాం, ఆ తర్వాత ఇంట్రెస్ట్ పోతుంది. బట్ అలా కాదు, వీ హ్యావ్ టు ఇంప్రూవ్ అవర్ కాన్సన్ట్రేషన్ అండ్ ఫోకస్ టు లిసన్ టు ఎనీ లెక్చర్ ఫర్ మోర్ టైం. ఓకే, సో లిసనింగ్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. నెక్స్ట్ లింక్, షేర్ ది అనదర్ వన్. సో ఎస్, అవర్ యాన్సెస్టర్స్ పూర్వకాలంలో ఎవరికి చదువు రాయడం అనేది రాలేదు, బట్ స్టిల్ వాళ్ళు చాలా తెలివిగా బతికారు. ఎలా? చాలా నేర్చుకున్నారు, భాషలు కూడా నేర్చుకున్నారు. ఎలా? వినడం ద్వారా. ఎక్కువ వింటే ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేస్తాము. సో నెక్స్ట్ స్లైడ్లో లిసనింగ్ అండ్ స్పీకింగ్ స్కిల్స్ గురించి చెప్పుకుందాము. ఓకే,
Next one, listening and speaking skills. So what are the steps to follow for listening and speaking అనేది మనం చూద్దాం ఇప్పుడు. Yes, speaking skills. Next one, think before you speak. Organize your thoughts clearly. సో మీరు మాట్లాడే ముందు ఖచ్చితంగా ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడాలి. అండ్ మీ థాట్స్‌ని, మీ ఐడియాస్‌ని ప్రాపర్‌గా కన్వే చేయగలగాలి. స్పీకింగ్ క్లియర్‌లీ అండ్ కాన్ఫిడెంట్‌లీ. చాలా క్లియర్‌గా, కాన్ఫిడెంట్‌గా మాట్లాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీ స్కూల్‌లో ఎలక్యూషన్ ప్రోగ్రామ్ కాంపిటీషన్ కండక్ట్ చేశారనుకోండి, లేదా ఒక వ్యాసం చెప్పమన్నారనుకోండి స్టేజ్ మీదకెళ్ళి, చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పగలిగి ఉండాలి. యూజ్ అ స్టడీ పేస్ అండ్ ప్రాపర్ ప్రొనౌన్సియేషన్. మీరు మాట్లాడే భాష ఏదైతే ఉందో, ఆ పదాలు గూడా చాలా చక్కగా ఆహ్, ప్రొనౌన్స్ చేయగలిగి, పలకగలిగి ఉండాలి. యూజ్ సింపుల్ అండ్ కరెక్ట్ గ్రామర్. చాలా సింపుల్ లాంగ్వేజ్ యూజ్ చేయండి. చాలా అడ్వాన్స్ లెవెల్ ఇంగ్లీష్‌లో ఎవరికీ తెలియని పదాలలో మాట్లాడడం చాలా గొప్ప. కానీ బట్ స్టిల్ అందరికీ అర్థమయ్యే విధంగా, అర్థవంతంగా చాలా సింపుల్ లాంగ్వేజ్ యూజ్ చేయడం చాలా ఉత్తమం. ఇట్స్ బెటర్. అవాయిడ్ లాంగ్ ఆర్ కన్‌ఫ్యూజింగ్ సెంటెన్సెస్. చాలా పెద్ద పెద్ద పదాలు, చాలా పెద్దగా చెప్పడం కంటే చాలా కన్‌సైజ్‌గా, సింపుల్‌గా, షార్ట్ అండ్ స్వీట్‌గా ఉంటే బావుంటుంది. ఏదైనా మాట కానీ ఏదైనా. ఓకే. మేక్ ఐ కాంటాక్ట్. హెల్ప్ ఎంగేజ్ లిజనర్స్. ఓకే. సో, మీరు ఒక స్టేజ్ మీదకి వెళ్ళినా, లేదా మీరు ఒక వ్యక్తితో మాట్లాడినప్పుడు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయండి. సో దట్ ఇట్ హెల్ప్స్ ఎంగేజ్ లిజనర్స్. సో, చాలా కాన్ఫిడెంట్‌గా ఇలా మాట్లాడాలి. నెక్స్ట్ స్లైడ్‌లో చూద్దాము. యూజ్ పొలైట్ ఎక్స్‌ప్రెషన్స్. ప్లీజ్, థాంక్ యూ ఎక్సెట్రా. సో, మాట్లాడేటప్పుడు మీ ఎల్డర్స్‌తో, మీకంటే పెద్దవాళ్ళతో ప్లీజ్, థాంక్ యూ ఇలా చాలా పొలైట్‌గా మాట్లాడాలి. అంతేకాని రూడ్‌గా, యారోగెంట్‌గా సమాధానం ఇవ్వకూడదు. చాలా మంచితనంతో ప్లీజ్ ఇంత మంచి వర్డ్స్ యూజ్ చేస్తూ మాట్లాడాలి. డోంట్ జంప్ బిట్వీన్ ఐడియాస్. సో, మీరొక దాని గురించి మాట్లాడుతున్నారు అంటే, ఇమ్మీడియేట్‌గా సంబంధం లేని టాపిక్ తీసుకొచ్చి నాన్ సింక్‌గా మాట్లాడొద్దు. ప్రాక్టీస్ రెగ్యులర్‌లీ. రీడింగ్ అలౌడ్ అండ్ గ్రూప్ డిస్కషన్స్ హెల్ప్. సో, రేపొద్దున జాబ్‌కి వెళ్ళేటప్పుడు గ్రూప్ డిస్కషన్స్ పెడుతూ ఉంటారు. ఒక టాపిక్ ఇస్తారు. సో, ఆ టాపిక్ మీద మీకు అవగాహన ఉండాలి. అవగాహన ఉంటేనే కదా మీరు మాట్లాడగలుగుతారు. రైట్? సో, యూ హావ్ టు నో ద డీటెయిల్స్ అబౌట్ ద టాపిక్. అంటే మీకంత నాలెడ్జ్ ఉండాలి. రైట్? ఎలా మాట్లాడాలి? ఎలా సపోర్ట్ చేయాలి? ఎలా డిసగ్రీ అవ్వాలి? ఎదుటి వాళ్ళు చెప్పిన పాయింట్‌కి నువ్వు అగ్రీ అవుతావా? అగ్రీ అవుతే ఎలా అవుతావు? డిసగ్రీ అవుతావా? ఒప్పుకోవా? ఎలా ఒప్పుకోవు? దానికి కారణాలేంటి అనేది చెప్పగలిగి ఉండాలి. ఓకే. సో, దీస్ ఆర్ ఆల్ ద స్కిల్స్ అండ్ డెవలపింగ్ స్టేజెస్ ఆఫ్ ఎలా మాట్లాడాలి, ఏంటి స్పీకింగ్ స్కిల్స్ అనేవి ఇది. సో, నెక్స్ట్ మనం లిజనింగ్ స్కిల్స్ గురించి చూద్దాము. నెక్స్ట్ స్లైడ్‌లో విల్ టాక్ అబౌట్ లిజనింగ్ skills. Next one. Next one. Pay attention. Look at the speaker and focus. Avoid interrupting. Wait for your turn to speak. Respond correctly. Not ask questions or give feedback. So, లిజనింగ్ స్కిల్స్ అన్నప్పుడు మీరు చాలా అటెంటివ్‌గా వినడం నేర్చుకోవాలి. సో, స్పీకర్ ఏం చెప్తున్నారు? ఇప్పుడు క్లాస్ జరుగుతుంది. ప్రొజెక్టర్ వైపు చూడటం కంటే కూడా దిక్కులు చూస్తూ ఉంటారు కదా! ఆ! ఏం వింటాంలే అని చెప్పి. సో, అలా కాకుండా చాలా అటెంటివ్‌గా వినడానికి ట్రై చేయాలి. అవాయిడ్ ఇంటరప్టింగ్, వెయిట్ ఫర్ యువర్ టర్న్ టు స్పీక్. ఇప్పుడు ఎవరైనా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు మాట్లాడేది కంప్లీట్ అవ్వకముందే దూరిపోయి మాట్లాడనివ్వకుండా మీరు మాట్లాడొద్దు. సో, ట్రై టు అలౌ దెమ్ టు స్పీక్ ఫస్ట్. వాళ్ళ వెర్షన్ ఏంటో వినండి. తర్వాత మీరు మాట్లాడండి. ఓకే. రెస్పాండ్ కరెక్ట్‌లీ. నాట్ ఆస్క్ క్వెషన్స్ ఆర్ గివ్ ఫీడ్‌బ్యాక్. సో, మీ టీచర్ పాఠం చెప్తున్నప్పుడు మీకు అర్థమైతే తల ఊపండి. అట్‌లీస్ట్ గివ్ రెస్పాండ్. ఓకే. అంతేగాని బొమ్మలా కూర్చుంటామా? కూర్చోవద్దు. సో, మనకు అర్థమైందా? లేదా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అనేవి క్లారిఫై చేసుకోవాలి. రైట్? సో, దీస్ ఆర్ ద బేసిక్ డీటెయిల్స్ ఆఫ్ లిసనింగ్ స్కిల్స్. అండ్ నెక్స్ట్ స్లైడ్‌లో చూద్దాము. అండర్‌స్టాండ్ ద మెసేజ్. డోంట్ జస్ట్ హియర్. ట్రై టు అండర్‌స్టాండ్. సో, మనం సాధారణంగా ఎవరైనా మాట్లాడుతుంటే జస్ట్ విన్నట్టు నటిస్తాం కానీ యాక్చువల్‌గా వినం. ఎస్పెషల్లీ మ్యాథ్స్ క్లాస్ జరిగినప్పుడు, సైన్స్ జరిగినప్పుడు వామ్మో! ఏం వింటాంలే, ఏదో విన్నట్టు నటిస్తే చాలు టీచర్ ముందు కొట్టకుండా అంటే.
చాలా అటెంటివ్‌గా వినడం నేర్చుకోండి. ఓకే. వీలైతే టేక్ నోట్స్. ఏం చెప్తున్నారు? ఏంటి? ఎక్కడికెళ్ళినా కానీ రైట్ ఏదైనా సెషన్స్‌కి వెళ్ళినా కూడా ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్స్ వస్తే రాసుకోవడానికి ట్రై చేయండి. అలవాటు చేసుకోండి. హెల్ప్స్ డ్యూరింగ్ లెసన్స్ ఆర్ స్పీచెస్. బీ రెస్పెక్ట్‌ఫుల్, షో ఇంట్రెస్ట్ ఈవెన్ ఇఫ్ యూ డోంట్ అగ్రీ. సో, ఎవరైనా మాట్లాడేటప్పుడు అది కరెక్ట్ కాదని తెలిసినా కూడా మర్యాదపూర్వకంగా వినాలి. అది కరెక్ట్ కాదు అని ఎలా చెప్పాలో చాలా శాంతంగా చెప్పడం నేర్చుకోవాలి. సో, దీస్ ఆర్ బేసిక్ స్పీకింగ్ స్కిల్స్ అండ్ లిజనింగ్ స్కిల్స్. ఇవన్నీ కూడా మనము హాబిచ్యుయేట్ చేసుకోవాలి, ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే. అప్పుడే అకాడెమిక్స్‌లో మనకి ఈ ఎల్ఎస్ఆర్‌డబ్ల్యూ స్కిల్స్‌లో లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ ఈ స్కిల్స్ అన్నీ బావుంటేనే మనం అకాడెమిక్స్‌లో మంచి చదువుకోగలం. సో, ఈరోజు మనము ఏం నేర్చుకున్నాం? స్పీకింగ్ గురించి అండ్ లిజనింగ్ గురించి నేర్చుకున్నాము. నౌ ఈరోజు ఇంకో టాపిక్ వచ్చేసి పోయెమ్. సో, పోయెమ్ గురించి తెలుసుకుందాము. పోయెమ్ గురించి తెలుసుకునే ముందు అసలు పోయెమ్ అంటే ఏంటి? ఫస్ట్ అది తెలుసుకుందాము. పోయెమ్ తెలుగులో ఏమంటారు? కవిత్వం అంటాం. పద్యం అంటాం. రైట్? So yes, a poem is a piece of writing that uses beautiful and imaginative words to express feelings, thoughts, or ideas, often in a rhythmic or musical way. సో, ఒక కవిగా దేని గురించైనా మీరు రాయొచ్చు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. మీకు ఆ స్వతంత్రం ఉంది. దేని గురించైనా మీరు యూజ్ చే చేసి చాలా ఇమాజినేటివ్ ఫీలింగ్ థాట్స్ అన్నీ కూడా చాలా క్రియేటివ్‌గా ఇమాజిన్ చేసుకుంటూ, పొగుడుతూ చాలా అందమైన భాషలో రాయొచ్చనమాట. ఇన్ ఎ రిథమెటిక్ ఆర్ మ్యూజికల్ వే. యూజింగ్ అ బ్యూటిఫుల్ వర్డ్స్. ఓకే. నెక్స్ట్ ద మెయిన్ ఐడియా ఆర్ మెసేజ్ ఆఫ్ పోయెమ్. ఎగ్జాంపుల్ లవ్ గురించి రాయొచ్చు, నేచర్ గురించి, ప్రకృతి గురించి, సాడ్‌నెస్ బాధ గురించి, కరేజ్, పేట్రియాటిజం. సో, మీరు పొలిటీషియన్స్ గురించి రాయొచ్చు, లేదా ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి కవిత్వాలు రాయొచ్చు. పేట్రియాటిజం దేశభక్తి మీద రాయొచ్చు. మన చిన్ననాటితనం నాస్టాల్జియా చైల్డ్‌హుడ్ మెమోరీస్ మీద ఏదైనా కవిత్వం రాయొచ్చు. సో, మన టీచర్ మీద, మన ఫేవరెట్ పర్సన్ మీద కూడా మనం కవిత్వాలు రాయొచ్చు. అది ఏ థీమ్ అయినా, దేని గురించైనా సరే మంచి భాష యూజ్ చేసి ప్లెజెంట్‌గా ఉండేలా అర్థవంతంగా చదివే విధంగా ఉండేలా రాయొచ్చు. సో, నెక్స్ట్ వన్ వి షల్ సీ ఇన్ ద నెక్స్ట్ స్లైడ్. ఫార్మ్ అండ్ స్ట్రక్చర్. దానికంటూ ఒక ఫార్మ్ అండ్ స్ట్రక్చర్ ఉంటుంది. ఏంటా ఫార్మ్? రిఫర్స్ టు ద ఫిజికల్ లేఔట్ ఆఫ్ ద పోయెమ్ ఆన్ ద పేజ్. టైప్స్ ఇంక్లూడ్ ఫ్రీ వర్స్, రైమ్డ్ వర్స్. కొన్ని పద్యాలకి, కొన్ని పోయెమ్స్‌కి రైమింగ్ వర్డ్స్ కూడా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రైమింగ్ వర్డ్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ద సన్ ఈజ్ బ్రైట్, ఇట్ గివ్స్ అస్ లైట్. బ్రైట్, లైట్ రైమింగ్ వర్డ్స్. ఓకే. సో, ఇలాంటివి ఐ సా ఎ మ్యాట్, దేర్ ఈస్ ఎ క్యాట్ ఆన్ ఎ దేర్ ఈస్ ఎ క్యాట్, ఐ సా ఎ మ్యాట్. ఇలా ఏదో సంథింగ్ లైక్ లాస్ట్‌కి రైమింగ్ వర్డ్స్ మీట్ అయ్యేటట్టు రాయొచ్చు. అండ్ ఫ్రీ వర్డ్స్ అంటే రైమింగ్ లేకుండా కూడా రాయొచ్చు కవిత్వం. ఓకే. ఇట్ డిపెండ్స్ అపాన్ ద రైటర్స్ విష్. నెక్స్ట్ వన్, నెక్స్ట్ వన్. మనం నెక్స్ట్ స్లైడ్‌లో చూద్దాము రైమ్. ద రిపిటేషన్ ఆఫ్ సిమిలర్ సౌండింగ్ వర్డ్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద లైన్స్. Rhyming words ఇలాగే repetition. As I've told you now, the sun is bright, it produces light. అలా. సో, um, next one, rhythm. The beat or musical quality in a poem created by a pattern of stressed and unstressed syllables. కొన్ని కొన్ని పోయమ్స్ ఎలా ఉంటాయంటే పాడుకోవచ్చు కూడా. ఓకే. స్ట్రెస్డ్ అండ్ అన్‌స్ట్రెస్డ్ సిలబుల్స్ ఉంటాయి. అది నెక్స్ట్ వేరే ఒక గ్రామర్ టాపిక్ అన్నమాట. నెక్స్ట్ వన్ వి షల్ సీ ద నెక్స్ట్ వన్. Stanza. A group of lines in a poem, like a paragraph. A stanza can have 2 lines or 4 lines. సో, ఒక స్టాంజా అంటే ఏంటి అంటే గ్రూప్ ఆఫ్ లైన్స్. 4 లైన్‌లు ఉండొచ్చు. లేదా 2 లైన్‌లు ఉండొచ్చు. 2 లైన్‌లు ఉంటే ఏమంటాము? కప్లెట్ అంటాము. 4 లైన్స్ ఉంటే ఏంటి? క్వాట్రైన్ అంటాము. ఓకే. సో, ప్రోజ్‌లో మనకి గద్య భాగంలో ఏంటి? ప్రోజ్‌లో పారాగ్రాఫ్స్ ఉంటాయి. పద్య భాగంలో స్టాంజాస్ ఉంటాయి. గాట్ ఇట్? సో, ఇమేజరీ విచ్ మీన్స్ వర్డ్స్ దట్ క్రియేట్ పిక్చర్స్ ఇన్ ద రీడర్స్ మైండ్ యూజింగ్ ద 5 సెన్సెస్. ఇప్పుడు మీరొక పోయెమ్ చదువుతున్నారు అంటే
తన కంఠం శంఖంలా ఉంది. అంటే నువ్వు తన కంఠానికి, శంఖానికి కంపారిజన్ చేసుకుంటే ఎంత అద్భుతంగా ఉందో అని ఇమాజిన్ జేసుకోగలను. తన పెదాలు గులాబీ రేకుల వలె చాలా సున్నితంగా, సుతిమెత్తంగా ఉన్నాయి అంటే, యూ జస్ట్ ఇమాజిన్ ద రోజ్ పెటల్స్ అండ్ ద లిప్స్, గ్లాసీ లిప్స్. అలా అంటే ఇక్కడ ఒక కవి ఒక 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 దానికి, ఇంకొక దానికి కంపేర్ చేస్తూ ఎంత అత్యద్భుతంగా ఉంది అనేది అలా రాయగలుగుతాడనమాట. ఇమాజినరీ విచ్ మీన్స్ అంత బావుందా అని నువ్వు ఇమాజిన్ చేసుకోగలుగుతావు. నెక్స్ట్ వన్ ఫిగరేటివ్ లాంగ్వేజ్ విచ్ మీన్స్ సిమిలే అంటే కంపారిజన్. నథింగ్ బట్ సీ హి ఈస్ యాస్ బ్రేవ్ యాస్ లయన్ అంటే అతను అంత పులిలా ఉన్నాడు. ఐ మీన్ అలా సింహంలా ఉన్నాడు అనడానికి. నెక్స్ట్ మెటాఫర్ డైరెక్ట్ కంపారిజన్ చేస్తాము. లైక్ టైమ్ ఈస్ అ థీఫ్. టైమ్ ఈస్ అ థీఫ్. అలా ఆహ్, టైమ్ అనేది ఒక థీఫ్ లాగా ఇలా దొంగలించబడుతూ ఉంటుందని ఆ ఉద్దేశ్యంతో 'టైమ్ ఈస్ ఎ థీఫ్' అనే దానికి కంపేర్ చేయడం జరిగింది. ఓకే. సో, ఇక్కడ మీ మైండ్‌లోకి అతను వచ్చాడు అండ్ ఆల్సో సింహము వచ్చింది. అంటే అంత గంభీర్యంగా ఉంటాడు అనేది దానర్థం. ఓకే. నెక్స్ట్ వన్. యెస్. సో, ఇవాళ పోయెమ్ దేని గురించి చెప్పుకుంటాము అంటే మనం 'ద యాంట్ అండ్ ద క్రికెట్'. 'ద యాంట్ అండ్ ద క్రికెట్'. యాంట్ అంటే మనందరికీ తెలుసు చీమ అని. క్రికెట్ అంటే ఏంటి? మా ఊళ్ళో మేమైతే మిడత అంటాము. మరి మీ ఊళ్ళో ఏమంటారో కింద చాట్ బాక్స్‌లో చాట్ చేయండి. కమెంట్ పెట్టండి. సో, పురుగు అంటాము లేదా మిడత అంటాము. ఇట్స్ అ క్రికెట్. క్రికెట్ అంటే ఆడుకునే గేమ్ కాదు. ఇక్కడ క్రికెట్ అంటే ఒక పురుగును కూడా క్రికెట్ అని అంటాము. ఓకే. వి షల్ సీ ద ఆహ్, ఇలా మీ టెక్స్ట్ బుక్‌లో ఇలా ద యాంట్ అండ్ క్రికెట్ గురించి పేజ్‌లో ఇచ్చారు. నెక్స్ట్ స్లైడ్‌లో చూద్దాము. యాహ్! దీస్ ఆర్ ద ఫైనల్ స్టాన్సెస్. ఇలా మీ టెక్స్ట్ బుక్‌లో ఇలా ఇవ్వబడింది. సో, మనము అసలు ఈ పోయెమ్ ఏ జాన్రా కిందికి వస్తుంది? ఏ విభాగం కిందికొస్తుంది? జాన్రా అంటే ఏంటి? కేటగరీ అన్నమాట. మీరు మూవీకెళ్తే ఏ మూవీ అది? కామెడీ మూవీయా? హారర్ మూవీయా? సైన్స్ ఫిక్షనా? థ్రిల్లరా? సస్పెన్స్ థ్రిల్లరా? ఇలా డిఫరెన్సెస్ ఉంటాయి కదా! అలాగే పోయెమ్స్‌లో, బుక్స్‌లో, నవెల్స్‌లో కూడా జాన్రాస్ ఉంటాయి. ఓకే. సో, ఇది ఏ జాన్రా కిందకొస్తున్నది? ఇట్స్ అ ఫేబుల్. వాట్ ఇట్ ఈస్? ఫేబుల్. సో, ఫేబుల్ అంటే ఏంటి? ఫేబుల్ ఈస్ అ షార్ట్ స్టోరీ that usually includes animals as characters and teaches a moral or lesson. సో, ఫేబుల్ అంటే మనం చిన్నప్పుడు పంచతంత్రం అంటే పంచతంత్రం మీకు తెలిసే ఉంటుంది. ఈటీవీలో అప్పుడు ప్రసారం అయ్యేది. మరి మీరు చూసారో లేదో తెలీదు. బట్ పంచతంత్రంలో ఏంటి అంటే యానిమల్స్‌ని, మనుషుల్ని అన్నిటిని అలా కార్టూన్స్‌లో యానిమల్స్‌ని క్యారెక్టర్స్‌గా పోర్ట్రే చేస్తూ ఒక మోరల్ స్టోరీ చెప్పడమే ఫేబుల్ అనేది. చాలా చిన్న కథ. ఓకే. సో, థట్ ఈస్ కాల్డ్ ఫేబుల్. అంటే ఇక్కడ యాంట్, క్రికెట్ 2 కూడా ఏంటి పురుగులు. రైట్? సో, కైండ్ ఆఫ్ యానిమల్ స్పీషీస్ అనుకుందాం. ఇన్సెక్ట్ స్పీషీస్. అవి పెట్టి ఒక క్యారెక్టర్స్‌గా పోర్ట్రే చేసి, ఆ రెండిటి మధ్య జరిగిన సంభాషణని ఒక మోరల్ స్టోరీ లాగా తెలిపేదే ఈ ఫేబుల్ అంటే. సో, కీ ఎలిమెంట్స్ ఏంటి ఫేబుల్‌కి అంటే ఇట్స్ అ షార్ట్ స్టోరీ. చాలా చిన్న స్టోరీ అది. యానిమల్స్ ఆర్ ఆబ్జెక్ట్స్ దట్ టాక్ ఆర్ యాక్ట్ లైక్ హ్యూమన్స్. ఇప్పుడు మన ఇంట్లో వస్తువులు కానీ, యానిమల్స్ కానీ మనుషుల్లా మాట్లాడలేవు. కానీ లైఫ్‌లెస్ థింగ్స్‌కి లైఫ్ ఇచ్చి డైలాగ్స్ చెప్పించేవి అవి కూడా ఫేబుల్స్ అంటాం. కార్టూన్ నెట్‌వర్క్స్‌లో చూస్తూ ఉంటాం కదా! సో, అలా. నెక్స్ట్ ఆహ్, ఎ క్లియర్ మోరల్ ఆర్ లెసన్ ఎట్ ద ఎండ్. సింపుల్ ప్లాట్ అండ్ క్యారెక్టర్స్. సో, ఒక కథ జరుగుతది. దాని గురించి మనం మోరల్ నేర్చుకుంటాం. నీతి కథ. నీతి కథలుంటాయి కదా! ఆ నీతేంటి మనం తెలుసుకుంటాము. దట్ ఈస్ కాల్డ్ అ ఫేబుల్. So the ant and the cricket is a fable, which means a short story. Okay, Nana. So next, the ant and the cricket. So here first introduction is given. So it is a fable story. The ant and the cricket is a fable story as I've told you. So we shall see the next slide. So a silly young cricket accustomed to sing though the warm సన్నీ మౌత్స్ ఆఫ్ గే సమ్మర్ అండ్ స్ప్రింగ్. సో, అది సమ్మర్ సీజన్ అన్నమాట. సో, అది సమ్మర్ సీజన్. సో, ఆ సమ్మర్ సీజన్‌లో ఈ మిడత చాలా హ్యాపీగా, జాలీగా ఎంజాయ్ చేస్తూ, తిరుగుతూ, ఆటలాడుతూ, పాట పాడుతూ మొత్తం అలా గడపసాగింది.
గడిపిందనమాట. సో, త్రూ ద వార్మ్ అండ్ uh, insects of gay summer and spring. So next began to complain when it found that at home his cupboard was empty and winter was come. సో అలా సమ్మర్ మొత్తం కూడా చాలా హ్యాపీగా జాలీగా తిరిగింది. వింటర్ రానే వచ్చింది. సో వింటర్ స్టార్ట్ అయిన తర్వాత కంప్లెయింట్స్ చేస్తుంది. నా కబోర్డ్‌లో ఫుడ్ ఏం లేదు. నా దగ్గర ఏమీ లేదు. సో నాట్ ఎ క్రమ్ టు బి ఫౌండ్. క్రమ్ అంటే చిన్న బ్రెడ్ పీస్ కూడా ఎక్కడా దొరకట్లేదు. ఆన్ ద స్నో కవర్డ్ గ్రౌండ్. సో వింటర్‌లో ఏంటి గ్రౌండ్ నిండా మొత్తం స్నో కవర్ అయ్యి ఉంటుంది కదా! ఎక్కడ ఫుడ్ దొరకట్లేదనమాట క్రికెట్‌కి. సో నాట్ ఎ ఫ్లవర్ కుడ్ బి సీన్. సో ఆ వింటర్‌లో ఎక్కడ ఒక ఫ్లవర్ కానీ, ఒక ఫ్రూట్ కానీ ఏమీ కనిపించట్లేదు. సో నాట్ ఎ లీఫ్ ఆన్ ఎ ట్రీ. సో ఒక లీఫ్ కూడా కనిపించట్లేదు. సో ఓహ్! వాట్ విల్ బికమ్ సేస్ ద క్రికెట్ ఆఫ్ మీ. ఇప్పుడు నేనేమైపోతాను? వింటర్ మొత్తం చాలా జాలీగా, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంది. వింటర్ వచ్చేసరికి ఫుడ్ అనేది లేదు. ఎక్కడ ఫుడ్ కనిపించట్లేదు. ఆహారం లేదు. ఆహారం లేక బాగా స్టార్వింగ్ అంటే ఏంటంటే ఆకలి వల్ల చస్తానేమో అని భయం పట్టుకుందనమాట క్రికెట్‌కి. సో నెక్స్ట్ స్లైడ్‌లో చూద్దాము. ఇన్ ద నెక్స్ట్ స్లైడ్. సో యెస్. అకస్టమ్డ్ అంటే ఏంటి? హాబిట్యుయేటెడ్. సో ద a silly young cricket accustomed to sing, which means habituated to sing. ఓకే. క్రమ్ అంటే ఏంటి? టైనీ బిట్ ఆఫ్ ఎ బ్రెడ్. టైనీ బిట్ ఆఫ్ ఎ బ్రెడ్ ఆర్ ఫుడ్. దట్ ఈస్ కాల్డ్ క్రమ్. సో వి షల్ సీ ఇన్ ద నెక్స్ట్ స్లైడ్. Classed by starvation and famine made bold. ఆకలి వల్ల చస్తానేమో అన్న భయం వల్ల ఫెమైన్ షార్టేజ్ ఆఫ్ ఫుడ్ వల్ల తనకొక ఆలోచనొచ్చింది. బోల్డ్‌గా ఒక డెసిషన్ తీసుకుందాం అని అనుకుంది. ఆల్ డ్రిప్పింగ్ విత్ వెట్ అండ్ ఆల్ ట్రెంబ్లింగ్ విత్ కోల్డ్. అది వింటర్ సీజన్ కాబట్టి ఆ చలిలో డ్రిప్పింగ్ విత్ వెట్ ఆహ్, హ్మ్, మంచు బిందువులు ఉంటాయి కదా! తను తడిచిపోయి డ్రాప్ బై డ్రాప్ పడుతూ ఉన్నాయి తన మీద నుంచిగా కిందికి. అండ్ ఆల్ ట్రెంబ్లింగ్ విత్ కోల్డ్. ట్రెంబ్లింగ్ అంటే వణకటం. సో, షివర్ అవ్వడం అన్నమాట. సో, అవే హి సెట్ ఆఫ్ టు ఎ మైజర్లీ యాంట్. సెట్ ఆఫ్ అంటే ఇంకా ఇలా కాదు యాంట్ దగ్గరికి వెళ్దాము అని చెప్పి తన జర్నీని స్టార్ట్ చేసింది. సెట్ ఆఫ్ అంటే జర్నీ స్టార్ట్ చేయటం. టు ఎ మైజర్లీ యాంట్. మైజర్ అంటే ఏంటి? చాలా పిసినారి. సో, అసలు దేన్ని కూడా ఇవ్వటానికి ఇష్టపడని యాంట్ అన్నమాట. సో, చాలా పిసినారి యాంట్ దగ్గరికి, చీమ దగ్గరికి వెళ్తది. టు సీ ఇఫ్ టు కీప్ హిమ్ అలైవ్ హి వుడ్ గ్రాంట్ హిమ్ షెల్టర్ ఫ్రమ్ రెయిన్ అండ్ ఎ మౌత్‌ఫుల్ ఆఫ్ గ్రెయిన్. He wished only to borrow, he would repay it tomorrow. If not, he must die of starvation and sorrow. సో నా వల్ల గాట్లేదు. బాగా ఆకలవుతుంది. చీమ దగ్గరికెళ్తే ఏమైనా ఫుడ్ దొరుకుతదేమో అని చెప్పి స్టార్ట్ చేసింది తన జర్నీని. సో, తన దగ్గరికెళ్ళిన తర్వాత షెల్టర్ ఇస్తదేమో, బాగా వర్షం పడుతుంది, చలిగా ఉంది కదా! షెల్టర్ ఇస్తదేమో, కడుపు నిండా ఏమైనా గ్రెయిన్స్ అంటే ఏదైనా తినడానికి ఇస్తదేమో, అలాగే ఇప్పుడు తీసుకొని నెక్స్ట్ ఎప్పుడైనా మళ్ళీ తనకి రిటర్న్ ఇచ్చేయొచ్చులే అన్న ఆశతో తను వెళ్ళడం జరిగింది. ఇక్కడ మీరు చూసినట్లయితే రైటర్ యూజ్డ్ హియర్ రైమింగ్ వర్డ్స్. Him shelter from rain, mouthful of grain, wished only to borrow, repay tomorrow, rain, grain, borrow tomorrow. These are nothing but rhyming words. So beautiful, no? వినడానికి చాలా బావుంది కదా! అర్థవంతంగా ఉంది. అండ్ ఆల్సో వినడానికి కూడా బావుంది. సో, ఇలాంటి వర్డ్స్ యూజ్ చేయాలి. ఓకే. అలా ఇఫ్ నాట్ హి మస్ట్ డై ఆఫ్ స్టార్వేషన్ అండ్ సారో. ఆకలి బాధతో చచ్చిపోతానేమో అని భయం పట్టుకుంది. చాలా బాధగా, దీనంగా ఉందన్నమాట. నెక్స్ట్ స్లైడ్ వి షల్ సీ ద మీనింగ్స్. స్టార్వేషన్ విచ్ మీన్స్ ఎక్స్‌ట్రీమ్‌లీ హంగర్. స్టార్వేషన్ అంటే ఏంటి? ఎక్స్‌ట్రీమ్‌లీ హంగర్. ఫెమైన్ విచ్ మీన్స్ ఎ సివియర్ షార్టేజ్ ఆఫ్ ఫుడ్. సో, కరువు. ఎగ్జాక్ట్‌గా చెప్పాలి అంటే కరువు అంటాం కదా! సో, దుర్భిక్షం, కరువు, ఫెమైన్. ఓకే. డ్రిప్పింగ్ విచ్ మీన్స్ వెరీ వెట్. డ్రిప్పింగ్ అంటే ఏంటి అంటే వర్షంలో తడిచి లోపలికొచ్చారనుకోండి ఇంటి లోపలికి, మొత్తం తడిచిపోయి ఉంటాం కాబట్టి డ్రాప్ బై డ్రాప్, డ్రాప్ బై డ్రాప్ మన మీద నుంచి కింద పోతూ ఉంటాయి కదా వాటర్. సో, థాట్ ఈస్ కాల్డ్ డ్రిప్పింగ్. ట్రెంబ్లింగ్.
షేకింగ్ డ్యూ టు ఫియర్ ఆర్ కోల్డ్. వణకటం. సెట్ ఆఫ్ టు బిగిన్ అ జర్నీ. మైజర్లీ అన్విల్లింగ్ టు స్పెండ్ అంటే పిసినారి. మైజర్లీ అన్విల్లింగ్ టు స్పెండ్. సెట్ ఆఫ్ టు బిగిన్ అ జర్నీ. సో దీస్ ఆర్ ద మీనింగ్స్ ఆర్ టు దిస్ వర్డ్స్. నెక్స్ట్ we shall see borrow. Borrow అంటే ఏంటి? టు టేక్ సంథింగ్ ఫర్ షార్ట్ టైమ్ అండ్ రిటర్న్ ఇట్ లేటర్. మీ దగ్గర పెన్ లేదనుకోండి, అరే నీ పెన్ ఇవ్వరా, మళ్ళీ ఈ పీరియడ్ అయిపోయాక నెక్స్ట్ తర్వాత ఇస్తా లేరా. ఇట్ మీన్స్ బారో. ఇట్ మీన్స్ యు ఆర్ బారోయింగ్ అ పెన్ ఫ్రమ్ యువర్ ఫ్రెండ్. ఓకే. నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ స్టాన్సాలో చూస్తే says the ants to the cricket and your servant and friend, but we ants never borrow, we ants never lend. మేము ఎవరి దగ్గర తీసుకోవడం తెలీదు, ఇవ్వటము తెలీదు. బట్ టెల్ మీ డియర్ క్రికెట్, డిడ్ యూ లే నథింగ్ బై వెన్ ద వెదర్ వాస్ వార్మ్? కోట్ ద క్రికెట్, నాట్. సో నువ్వు సమ్మర్ అంతా ఏం చేసావు మరి? నువ్వు వచ్చి నా దగ్గరికి ఫుడ్ అడుగుతున్నావు, షెల్టర్ అడుగుతున్నావు, బానే ఉంది. మరి నువ్వు సమ్మర్ అంతా ఏం చేసావు? నీ దగ్గర ఎందుకు లేదు ఫుడ్ అని చీమ అడుగుతుంది. మై హార్ట్ వాస్ సో లైట్ దట్ ఐ సాంగ్ డే అండ్ నైట్. లైట్ నైట్. వావ్! చాలా బాగా వాడారు కదా! లైట్ నైట్. మై హార్ట్ వాస్ సో లైట్ దట్ ఐ సాంగ్ డే అండ్ నైట్. సో సమ్మర్ అంతా చాలా జాలీగా ఎంజాయ్ చేస్తూ, పాటలు పాడుకుంటూ, ఊరంతా తిరుగుతూ ఎంజాయ్ చేసిందని చెప్తుంది. ఫర్ ఆల్ నేచర్ లుక్డ్ గే, యూ సాంగ్ సర్ యూ సే. సో ఫర్ ఆల్ నేచర్ లుక్డ్ గే అంటే మీనింగ్ ఏంటి? నేచర్ ప్రకృతి అంతా కూడా చాలా బ్రైట్‌గా, ఆనందభరితంగా, చేర్‌ఫుల్‌గా, చాలా అమేజింగ్‌గా అనిపించిందంట నేచర్. సో ఆడుతూ పాడుతూ అలా తిరిగింది అని చెప్పేసి చెప్తుంది. సో నువ్వు యూ సాంగ్ సర్ యూ సే. సో నువ్వు పాడావా? లేదా చెప్పు అని అడుగుతుంది. సో గో దెన్ సేస్ ద యాంట్ అండ్ డాన్స్ ద వింటర్ అవే. సో సమ్మర్ అంతా డాన్స్ చేసావుగా, ఇప్పుడు వింటర్ కూడా డాన్స్ అయిపో, నేనేమి ఇయ్యను అని చెప్పి చెప్తుంది. సో నెక్స్ట్ వన్ ఇఫ్ యూ సీ లెంట్. ఇక లెండ్ అంటే ఏంటి? టు గివ్ సంథింగ్ టెంపరరీలీ. లెంట్. సో మనం ఎప్పుడైనా డబ్బులు అవసరం ఉన్నాయి అనుకోండి, అప్పుగా డబ్బు తీసుకొని మళ్ళీ ఇంట్రెస్ట్‌తో ఇవ్వచ్చు, లేదా అసలు అమౌంట్ అయినా ఇస్తాం కదా! దట్ ఈస్ కాల్డ్ లెండింగ్ అమౌంట్. ఓకే. నెక్స్ట్ వన్ ఇఫ్ యూ సీ my heart was so light that I sang day and night. For all nature looked gay, you sang, sir, you say. ఇందాక చెప్పాను కదా! సో మై హార్ట్ ఈస్ వెరీ లైట్ అండ్ ఐ సాంగ్ డే అండ్ నైట్. ఫర్ ఆల్ నేచర్ లుక్డ్ గే. నేచర్ చాలా ప్లెజెంట్‌గా కనిపించింది. సో నువ్వు మరి సమ్మర్ అంతా ఆడావు కదా! ఇప్పుడు వింటర్ కూడా వెళ్లి ఆడుకోపో, పాడుకోపో అని చెప్పి చెప్తుంది. సో నెక్స్ట్ ఇఫ్ యూ సీ నెక్స్ట్ స్లైడ్‌లో nature looked gay. As I've already told you, nature looked bright, colorful, fresh and cheerful. అంతే కదా! నేచర్ చాలా బావుంది అంటే మంచి ఆడుకుంటాం. చల్లగాలి ఉంటూ బావుంటుంది కదా! అలాగే ఈ మిడత విచ్ మీన్స్ క్రికెట్ కూడా అదే చేసింది. నెక్స్ట్ స్లైడ్. Thus, thus ending, he hastily lifted the wicket and out of the door turned the poor little cricket. సో, ఇంకేం చేసింది? తన చీమ ఇంటికి వెళ్ళింది. చీమ నిరాకరించింది హెల్ప్ చేయడానికి. వెనక్కి తిరిగి హి హేస్టిలీ లిఫ్టెడ్ ద వికెట్. క్విక్‌లీ ఓపెన్డ్ అప్ ద స్మాల్ గేట్. సో, వాళ్ళ ఇంటి బయట చిన్న గేట్ ఉంటే వేగంగా వెళ్ళి చాలా ఫాస్ట్‌గా ఆ గేట్‌ని తీసేసింది. అండ్ ఔట్ ఆఫ్ ద డోర్ టర్న్డ్ ద పూర్ లిటిల్ క్రికెట్. సో, అలా పూర్ చాలా పాపం బాధతో, వీక్‌గా, వణుకుతూ, నిరాశ, నిస్పృహలతో వెనక్కెళ్ళిపోతుందనమాట. ఫోక్స్ కాల్ దిస్ అ ఫేబుల్. ఫోక్స్ చదివే వాళ్ళంతా దీన్ని ఫేబుల్ అంటారు. ఫేబుల్ అంటే అవును ఇది ఫేబులే కదా! ఇది 2 యానిమల్స్ ఇన్సెక్ట్స్‌ని ఒక క్యారెక్టర్స్ ఇచ్చి, మాటలిచ్చి, వాళ్ళకంత తెలివి ఇస్తూ చెప్పడం అనేది ఈస్ అ ఫేబుల్. ఐ విల్ వారంట్ ఇట్స్ ట్రూ. వారంటీ అంటే నేను గ్యారంటీ చెప్తున్నాను. అవును ఇది ఫేబులే. సమ్ క్రికెట్స్ హావ్ 4 లెగ్స్ అండ్ సమ్ హావ్ 2. అంటే మిడత ఇక్కడున్న పురుగుకి 4 కాళ్ళున్నాయి. కానీ బయట ప్రపంచంలో ఉన్న పురుగులకి 2 కాళ్ళున్నాయని చెప్తాడు రైటర్. 2 కాళ్ళు ఎవరికుంటాయి? చెప్పండి. మనుషులకుంటాయి. అంటే ఈ క్రికెట్ లాగానే మనుషులు కూడా కొంతమంది లేజీగా ఉంటారు అని చెప్పి ఈ రైటర్ చెప్తున్నాడు. నెక్స్ట్ స్లైడ్. So hastily lifted the wicket, which means quickly opened the small gate. Quickly
opened the small gate. Next one. Some crickets have 4 legs and some have 2. అంటే ఎవరినని ఉద్దేశించి చెప్తున్నాడు? హ్యూమన్స్. సో, ఇక్కడ ఏంటి ఇక్కడ యాంట్ అనేది చాలా హార్డ్ వర్కింగ్‌గా సమ్మర్ అంతా ఫుడ్ స్టోరేజ్ చేసుకుంటూ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో ఆ ఫోర్ సైట్ అంటే ముందు చూపుకి ఇప్పటి నుంచే దాచిపెట్టుకొని చాలా జాగ్రత్తగా ఉంది. కానీ ఆ క్రికెట్ ఆ మిడత ఏంటి చాలా జాలీగా రేపటి గురించి ఆలోచన లేకోకుండా ఇవాళ హ్యాపీగా ఉన్నానా లేదా అన్న మైండ్ సెట్‌తో బాగా ఎంజాయ్ చేసేసింది. సో, వింటర్ రాగానే ఫుడ్ లేదు. ఎవరినడిగినా యాంట్ రిఫ్యూజ్డ్. ఇప్పుడు తన పరిస్థితేంటి? తనే చ చనిపోయే సిట్యుయేషన్‌లో ఉంది గదా! సో, మనుషులు కూడా ప్రపంచంలో ఏంటి అంటే కొంతమంది హార్డ్ వర్కర్స్ ఉంటారు. కొంతమంది రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే అని ప్రోక్రాస్టినేషన్ అంటే ఏంటంటే వాయిదా వేస్తూ గడుపుతూ ఉంటారు టైంని. రేపేంటి ముందు చూపు లేకుండా ఇవాళ హ్యాపీగా ఎంజాయ్ చేశామా అన్న మైండ్ సెట్‌తో ఉంటే రేపటి రోజున ఎవరు బాధపడతారు? వాళ్ళే బాధపడతారు కదా! So that's what. This poem is a fable. The main characters ఏంటి ant and a cricket. Theme వచ్చేసి it's about hard work versus laziness. Hard work versus laziness. So who is a hard worker? Ant. Lazyగా ఎవరున్నారు? Cricket. So moral of the story ఏంటి? Work today to avoid regret tomorrow. సో ఇవాళ మనం పని చేయాలి. రేపటి గురించి బాధపడకుండా ఉండాలి అంటే ఇవాళ పని చేయాలి. అంటే మనకి మంచి జాబ్ రావాలి, ఫ్యూచర్ బావుండాలి, మంచి పొజిషన్‌లో ఉన్నతమైన స్థానాల్లోకి రావాలి అంటే ఈరోజు మనం చదవాలి. నెగ్లెక్ట్ చేయొద్దు. ఇప్పుడు ఆన్‌లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి. ప్రొజెక్టర్ వైపు చూస్తూ చాలా శ్రద్ధగా ఎవరు వింటున్నారు? ఆబ్వియస్‌లీ హార్డ్ వర్కర్స్‌కి రేపు మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. వినని వాళ్ళకి ఏమైపోతుంది? నెగ్లెక్ట్ చేస్తే ఏమైపోతుంది? నష్టపోతారు. సో, బీ వెరీ కేర్‌ఫుల్ అండ్ యుటిలైజ్ ఎవ్రీ ఆపర్చునిటీ ఇన్ లైఫ్ అండ్ వర్క్ హార్డ్. Okay, the future will be bright, like the ant, not like the cricket. Okay, this is a poem, which is a fable. Okay, సో మీరందరూ విన్నారు కదా ఈ పోయెమ్‌ని. మీరందరూ చక్కగా విన్నారో లేదో మనం టెస్ట్ చేసుకుందాము. ఐయామ్ గోయింగ్ టు కండక్ట్ a small test for you all. I hope you all remember the vocabulary as well. So yes, sharing the screen of the test 1. About the poem, a fable, the ant and the cricket. Ant and the cricket. Yes. Ant and the cricket. సో, ఒకసారి మీరు చెప్పిందంతా ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఏమేం చెప్పుకున్నాము? అబౌట్ ద థీమ్స్, మీనింగ్స్, వొకాబులరీ ఆఫ్ ద పోయెమ్. Yes. Sharing the screen of the test. Yes. Now if you see, are you all ready? Yeah. We shall start the game. Okay, we shall spin this wheel. ఈ wheelని spin చేద్దాము. First, yes. What kind of insect was the cricket? What kind of insect it is? Is it brave or lazy? What's the answer? The answer is lazy. The answer is lazy. Good. Next one. You can give me responses in the chat box as well. Tell me the answers. Next one. Yes. What is the tone of the poem? Sad and angry, humorous with moral. సో, ఇది హ్యూమరస్‌గా ఉంది కదా! సో, ద డైలాగ్స్ కానీ, అవి కానీ ద ఆన్సర్ ఈస్ హ్యూమరస్ విత్ మోరల్. మోరల్ అనేది నేర్చుకున్నాము. ఏ మోరల్ అది? బెటర్ నాట్ టు బి లేజీ అండ్ వర్క్ హార్డ్ ఫర్ టుమారోస్ బ్రైట్ ఫ్యూచర్. ఓకే. సో, నెక్స్ట్. వాట్ డస్ ద పోయమ్ కాల్ ద క్రికెట్? So what does a poem call the cricket in the end? Silly or kind? Silly. The answer is silly. Very good. Next. Okay. Why was the cricket worried in the winter? Winter రాగానే క్రికెట్ ఎందుకు వరీ అయింది?
He has no food and shelter, or he has lost his family? The answer is he has no food and shelter. Good. Next one. Next one. Yes. Whom did the cricket go to for help? Cricket ఎవరి help అడగడానికి వెళ్ళింది? An ant, a butterfly? Absolutely, the answer is an ant. A. Good. Next. Next one. What season is mentioned at the beginning of the poem? The answer is spring. The answer is spring. Next one. Yes, the spin is spinning. What did the ant ask the cricket? What did the ant ask the cricket? ఏం అడిగింది? Where is your family అని అడిగిందా? లేదు. What did you do in the summer? The answer is A. Good. Next one. We shall see next one. What lesson does the poem teach? ఈ poem వల్ల moral ఏంటి? What lesson does the poem teach? Work today and avoid sorrow tomorrow. Never trust hands. The answer is A. Work today and avoid sorrow tomorrow. Next one. Yes, it's about to spin. What did the cricket do during the summer? So summerలో ఆ క్రికెట్ అంతా ఏం చేసింది? Sang and enjoyed or built a house? The answer is sang and enjoyed. What's the answer? A. Good. Next. How did the ant respond to the cricket's request? So how did the ant respond to cricket's request? Ant ఎలా స్పందించింది క్రికెట్ రిక్వెస్ట్ అడగగానే? Refused and advised him to work. Imani refused and advised him to work. Good. Next. So answers చూద్దాం ఒకసారి. What kind of insect was the cricket? Lazy. What session is mentioned at the beginning of the poem? Spring. What did the cricket do during the summer? Sang and enjoyed. Why was the cricket worried in winter? He has no food and shelter. Whom did the cricket go to for help? An ant. What do the ant and ask the cricket? Yes. What does a poem call in the end? Silly. The cricket in the end. What did the ant ask the cricket? Okay. Next one. How did the ant respond to the cricket's request? Refused and advised him to work. Next. What is the tone of the poem? Humorous with moral. Good. I hope you have told all correct answers only. Good. We shall see the next exam, next test. Next test. So you all remembered the vocabulary, right? The meanings of the words which are given in the poem. పోయంలో ఉన్న పదాలకి మీ అందరికీ అర్థాలు గుర్తే ఉన్నాయి కదా. సో ఈ టెస్ట్ ఇట్స్ అబౌట్ ద వొకాబులరీ. దేని గురించి? వొకాబులరీ గురించి. సో మనము సెకండ్ టెస్ట్ చూద్దాము. సో ఆర్ యు ఆల్ రెడీ? ఎస్. గుడ్. So next one we are going to start. Yes. So remember this poem, it is from the fables. Fable, which means a short story. Okay, portraying animals, giving them characters and dialogues. And by the end of the poem, what do we know? A moral. Okay, but before that, what I've taught, speaking skills and listening skills. Well,
The game has started. We shall see. So, first one, dripping. Match the following. Yeah, dripping. ఎక్కడికి వస్తుంది? What is the answer? Dripping. Falling drop by drop, very wet. The answer is falling drop by drop, very wet. Good. Next one, starvation. Starvation అంటే ఏంటి? ఎక్స్ట్రీమ్ హంగర్. మీరు లంచ్ అవర్లో కూడా బాగా ఆకలేస్తుంది అంటే ఏం వాడతారు? ఇంగ్లీష్ సెంటెన్స్ ఐఎమ్ ఫీలింగ్ హంగ్రీ. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ యూ కెన్ ఆల్సో సే ఐఎమ్ స్టార్వింగ్. ఓకే, ఐఎమ్ స్టార్వింగ్. నెక్స్ట్ వన్, బారో. బారో అంటే ఏంటి? ఇందాక చెప్పుకున్నాం కదా, బారో. I want to borrow your pen. Could you please give it to me? Ala. So to give something temporarily and get it later, or to take something temporarily and return it later. So to take something temporarily and return it later. Yes, next one, miserly, which means మనం పిసినారి అని చెప్పుకున్నాం కదా, వెరీ అన్విల్లింగ్ టు సెండ్ మనీ. ది ఆన్సర్ ఇస్ వెరీ అన్విల్లింగ్ టు సెండ్ మనీ. నెక్స్ట్ వన్, ట్రెంబ్లింగ్. ట్రెంబ్లింగ్ అంటే వణుకుతూ ఉండడం అని చెప్పుకున్నాం కదా, దాని ఆన్సర్ ఏమై ఉంటుంది? షేకింగ్ అండ్ ఆర్ షివరింగ్. షేకింగ్ ఆర్ షివరింగ్. లెండ్. లెండ్. గివ్. ఎస్. నెక్స్ట్, సెట్ ఆఫ్. సెట్ ఆఫ్ అనగానేమి? టు బిగిన్ ద జర్నీ. Next, famine, which means shortage of food. Famine, which means shortage of food. Good. So we shall submit the answers. Yes. Good. So remember all the answers, ma. For the next session, I am going to conduct the same test to you all. You have to be able to answer without any mistakes. So remember, this is the homework for you all. The same thing. So borrow, to take something temporarily and return it later. Lend, to give something temporarily and get it returned later. Trembling, shaking or shivering. Okay, so starvation, extreme hunger. What it is? Starvation, extreme hunger. Next, dripping, falling drop by drop, very wet. Set off, to begin the journey. Next, famine, shortage of food. Miserly, very unwilling to send money. Pisinari antam kada adi. Famine, shortage of food. అనావృష్టి, అతివృష్టి, అనావృష్టి అంటాం కదా. అనావృష్టి అంటే ఏంటి? ఏం లేకపోవడం, షార్టేజ్, మొత్తం ఏం లేదు. ఫెమైన్ అని కూడా అనొచ్చు. సెట్ ఆఫ్, టు బిగిన్ ద జర్నీ. జర్నీ స్టార్ట్ చేయటం. ట్రిపింగ్, విచ్ మీన్స్ ఇలా వాటర్లో తడిచి మొత్తం వస్తే డ్రాప్ బై డ్రాప్ కారుతూ ఉంటాయి కదా, డ్రిప్పింగ్. దట్ ఈస్ కాల్డ్ డ్రిప్పింగ్. అండ్ నెక్స్ట్, స్టార్వేషన్, ఆకలి, బాగా ఆకలి వేయటం. ఓకే, ట్రెంబ్లింగ్, షేకింగ్ ఆర్ షివరింగ్, వణుకుతూ ఉండడము. లెండ్. ఓకే, బారో, అప్పుగా తీసుకోవడము. లెండ్, ఇవ్వటము. ఓకే, సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ పోయం, ది ant and the cricket. The ant and the cricket. So any one of you have queries regarding this poem or listening or speaking skills? Any queries? So no queries. Very good. Yes, schools, I get most of the replies from 6th standard and yeah, 9th standard as well. I hope 8th standard students, please do answer me. No, type answers in the chat box. Try to interact with me. If you have any queries, ఏదైనా doubts ఉంటే try to ask me or put any discussion here. Okay, I hope that you will be active from the next session onwards. Okay, well, so the homework is learn the vocabulary, whatever the words and the meanings I've given.
మీ టెక్స్ట్ బుక్‌లో తీసి 'ది యాంట్ అండ్ ద క్రికెట్' ఆ పోయెమ్ ఇంకొకసారి చదివి, దాని అర్థాలు మీకు గుర్తున్నవి పక్కన పెన్సిల్‌లో రాసుకొని టెక్స్ట్ బుక్‌లో చదువుకోండి. ఓకే. సో, దిస్ ఈస్ ద హోంవర్క్ ఫర్ యూ ఆల్. ఓకే మా. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ హ్యాపీ గురు పూర్ణిమ. Yeah, we'll end this session.